సర్టిఫికెట్స్ తెచ్చుకున్న మహాలక్ష్మిని కొట్టబోయిన ఆది కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నారాయణ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా విడాకులు తీసుకుంటున్నారన్న విషయం లాయర్ ద్వారా తెలుసుకుంటాడు కేశవ్. అయితే ఏంటి సార్ ఏంటి మీరనేది అనగానే, అవును నిన్న మీ వదిన మీ అన్నయ్య కదా చక్రి, మీ ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకు పెళ్ళయి 2 నెలలు అయిందంట కదా, మరి ఎందుకో ఏంటో తెలీదు విడాకులు తీసుకోవడానికి వచ్చారు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా కేశవ షాక్ అవుతాడు. షాక్ అయ్యి ఇంకా గబ్బగబ్బా చాలా కోపంతో లాయర్ వెళ్ళడంతో ఇంటికి వచ్చి చక్రిని పట్టుకుని చితక్కొడతాడు. ఈలోపు కేశవ, కన్నా అందరూ కూడా, మాధవ, మహాలక్ష్మి, బయటేమో నారాయణ అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఎందుకురా వాడిని కొడుతున్నావు అని చెప్పాను కానీ వాడిని కొట్టాలా ఇంకేమైనా చెయ్యాలా, అసలు ఈడు చేసిన పని తెలిస్తే నువ్వే ఊరుకోవన్నయ్యా అంటూ మాట్లాడేసరికి, నేనేం చేశానురా నన్నెందుకు కొడుతున్నావు అనగానే, నువ్వు వదిలికి విడాకులు ఇవ్వాలని అనుకోలేదా, అసలు నీకు ఏమే పురుగు తొలిచిందిరా, నువ్వు విడాకులు ఇవ్వాలని అనుకోవడం ఏంట్రా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అంటూ మాట్లాడేసరికి ఇంకా చక్రి సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే కావాలని సైలెంట్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఇంకా వాడి మీద తిరగబడకుండా కేశవ కొట్టే దెబ్బల్ని మాత్రమే భరిస్తూ ఉంటాడు. వదలరా వదులు అంటూ మాట్లాడేసరికి, వీడిని వదిలిపెట్టినన్నయ్య, మహాలక్ష్మి లాంటి వదిన ఇంట్లో అడుగు పెట్టిందని ఎంతో సంతోషపడుతుంటే వదినికి విడాకులు ఇవ్వాలని వీడు అనుకోవడం ఏంటో, వీడికి అసలు మామూలుగా కాదు, బుద్ధి చెప్పాలి, వీడిని వదలకూడదు అంటూ చిత్త కొడుతూ ఉండేసరికి స్టాప్ ఇట్ అంటూ గట్టిగా కేక వేయడంతో ఇంకా కేశవ ఆగిపోతాడు. మీ అన్నయ్య తప్పేమీ లేదు, విడాకులు ఇవ్వమని అడిగింది నేను, నాకే విడాకులు కావాలి, నేనే ఇక్కడ ఉండలేను అంటూ మహాలక్ష్మి కోపంగా లోపలికి వెళ్ళిపోయేసరికి చక్రి తలదించుకోవడంతో సారీరా అన్నయ్య అని చెప్పాను కానీ ఇంకా చక్రి బయటికి వెళ్ళిపోయి కూర్చుంటాడు. ఏంట్రా తెలిసి తెలుసుకోకుండా ఎందుకు వాడి మీద సీరియస్ అయ్యావు, చూడు వాడి తప్పు లేదంట, మహాలక్ష్మియే వాడిని వదులుకోవాలి అనుకుంటుంది, పాపం వాడేం చేశాడు, వాడు ఎంతో బాధపడే ఉంటాడు, ఈ విషయం నీకు ఇప్పుడు తెలిసింది, వాడు తనతో పాటు వెళ్ళినప్పుడు ఎంతో బాధపడి ఉంటాడు కదా అంటూ మాట్లాడేసరికి లాయర్ చెప్పింది కూడా గుర్తు తెచ్చుకుంటాడు. మీ వదినే మాట్లాడింది తప్ప మీ అన్నయ్య అసలు ఏమీ మాట్లాడలేదు అంటూ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకునేసరికి ఇంకా చక్రిని వాదర్చడానికి వెళ్తాడు కేశవ. ఇంకా కన్నా, ఇటు మాధవ ముగ్గురు కూడా వెళ్ళి, ఇంత ఇబ్బందిని ఎలా తట్టుకోగలుగుతున్నావురా అనగానే, అన్నయ్య అంటూ మాధవను పట్టుకొని ఏడ్చేసేసరికి, నేను మహాలక్ష్మితో మాట్లాడినా అనగానే, ఏమో అన్నయ్య నాకు మహాలక్ష్మి కావాలి, కానీ మహాలక్ష్మి నా జీవితంలోంచి నా ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య అంటూ ఎంతగానో బాధపడేసరికి ఇంకా వాళ్ళ ముగ్గురు ఎంతో బాధపడి ఆ రోజు రాత్రికి ఏమీ తినకుండానే పడుకుంటారు. అందరూ పడుకున్న తర్వాత మహాలక్ష్మి కాకలేసి వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి వండినట్టుగానే ఉంటాయి, ఎవ్వరు ముట్టుకోరు, అన్నం కూర ఎలా ఉండేవి అలాగే ఉండేసరికి వీళ్ళు నా వల్లే భోజనం చేయకుండా పడుకున్నారు అని చెప్పి ఇంకా అందరినీ కూడా నిద్రలేపేసరికి అందరూ కూడా లేస్తారు కానీ మాకాకలేదు అంటూ ఎవరికి వాళ్ళు పడుకుంటారు. ఇంకా మహాలక్ష్మి కూడా వెళ్ళి ఆకలితోనే పడుకునేసరికి భోజనం తీసుకుని మహాలక్ష్మి దగ్గరికి మాధవ వెళ్తాడు. నీకు ఆకలిస్తుంది కదమ్మా, మాకైతే బాధతో కడుపు నిండిపోయింది, అందుకు మాకు ఆకలి వేయడం లేదు, కానీ నీకు ఆకలి వేస్తుందన్న విషయం నాకు తెలిసే నీకు భోజనం తీసుకొచ్చాను అనగానే, నా మీద మీరు కోపంగా ఉన్నారు కదా అని చెప్పాను కానీ, మీ మీద కోపపడ్డానికి మేమెవరమమ్మా, కానీ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాక మాకు అదృష్టం కలిసొచ్చింది, మా ఇంటికి ఒక లక్ష్మీదేవి రూపంలో వచ్చింది అని చెప్పి మేము ఎంతగానో సంతోషపడ్డాము. నువ్వు అసలు చక్రికి నీకు పెళ్ళయిందన్న విషయాన్ని మర్చిపోమ్మా, నా చెల్లెల్లా ఇంట్లో ఉండు, నీ అవసరానికి నీ పుట్టింట్లో కష్టం వచ్చినందుకు నా ఇంట్లో ఉంటున్నాను అనుకుని ఉండు, అంతే తప్ప దయచేసి మా ఇంటి నుంచి వెళ్తానని మాత్రం అనవద్దు, నీకేదైనా ఇబ్బంది ఉన్నా, వాడు నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నా
పోనీ మరెవరైనా నీకు ఇబ్బంది కలిగించినా నాకు చెప్పు, నేను చూసుకుంటాను, అంతేగాని మా ఇంటి నుంచి వెళ్ళిపోతానని మాత్రం చెప్పొద్దమ్మా అని చెప్పి ఇంకా మాధవ చెప్తాడు. చెప్పేసేసరికి ఈలోపు కన్నా, కేశవ, చక్రి ముగ్గురు వస్తారు. ముగ్గురు వచ్చేసరికి నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాక మా వదిన ఇంట్లో అడుగు పెట్టిందని ఎంతగానో సంతోషపడ్డాను. నువ్వు ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది వదిన. దయచేసి వెళ్ళొద్దు. నీకు దేనివల్లైనా ఇబ్బంది అయినా ఎవరి వల్లైనా ఇబ్బంది అయితే నాకు చెప్పొదినా, మేం చూసుకుంటాము. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి వదిన అంటూ కేశవ మాట్లాడతాడు. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నా చిన్నప్పుడే మా అమ్మ నాకు దూరమైంది. మా అమ్మను నేను కల్లారా చూడలేదు. నువ్వు నా తల్లివి అనుకున్నాను. అమ్మలా ప్రేమను ఆదరిస్తూ కన్నా రా, కన్నా ఒరే అంటూ మాట్లాడుతుంటే నాకెంతో మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందో తెలుసా వదిన. నేను కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంటి ముందు కనిపించేసరికి నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషాన్ని మా నుంచి దూరం చెయ్యొద్దు వదిన. నువ్వు మాకు ఎప్పుడూ సంతోషాన్ని కలిగిస్తావు. మా నుంచి ఆ సంతోషం దూరం అయితే మేము తట్టుకోగలమా? అస్సలు తట్టుకోలేము వదిన. దయచేసి అర్థం చేసుకో, మా బాధను అర్థం చేసుకో వదిన అంటూ బ్రతిమాలతాడు. బ్రతిమాలేసరికి ఇంకా అందరూ కూడా మహాలక్ష్మిని పట్టుకుని అంటే మహాలక్ష్మి దగ్గరికి వచ్చి ఏడవడం మొదలు పెడతారు. మాధవ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి, చక్రి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి, ఇంకా కన్నా, కేశవ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి. మగవాళ్ళయ్యుండి అంతమంది ఏడవడం, అలాగే మహాలక్ష్మికి ఏ ఇబ్బంది కలిగించకుండా చూసుకుంటాము అని చెప్పడం, తను ఇంట్లో ఉండడం వల్ల ఇంతమంది సంతోషంగా ఉన్నారు. నేనొక్కదాన్ని ఇంట్లోంచి వెళ్తే ఇంతమంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయా? ఇంతమంది నా కోసం బాధపడతారా? ఏ పర్సన్ కోసమైనా ఒకలో ఇద్దరో బాధపడతారు, కానీ వీళ్ళ నలుగురు నా మీద ఎంత ప్రేమను, ఎంత ఆప్యాయతను, ఎంత అభిమానాన్ని పెంచుకున్నారా? వీళ్ళను వదిలి వెళ్ళకూడదు అని చెప్పి ఇంకా కన్నాను కాస్త పట్టుకుని ఏడవద్దు కన్నా, ఏడవద్దు అనగానే వదిన అంటూ ఒళ్ళో పడుకుంటాడు. కన్నా అని చెప్పనేసరికి ప్లీజ్ వదిన, నువ్వు మా అమ్మ వదిన, మా ఇంటి నుంచి వెళ్ళొద్దు వదిన అంటూ ఒళ్ళో పడుకునేసరికి ఇంకా కేశవ ఎప్పుడు కూడా మాట్లాడ్డు కదా మహాలక్ష్మితో, అలాంటిది కేశవ కూడా ఒళ్ళో పడుకునేసరికి ఆశ్చర్యపోతుంది మహాలక్ష్మి. వీళ్ళు ఇంతలా ప్రేమను పంచుకుంటే వీళ్ళ ప్రేమను కాదని కాళ్ళతో తన్ని నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నానా? అస్సలు వెళ్ళలేను అనుకుంటూ మహాలక్ష్మి కూడా కళ్ళంట నీళ్లు పెట్టుకుని కన్నా తలలో చేతులు పెట్టి, ఒక చెయ్యి కన్నా తలలో, మరొక చెయ్యి కేశవ తలలో పెట్టి, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, సరేనా? ఇక్కడే ఉంటాను. నేను ఏదైనా చెయ్యాలనుకున్నా ఇక్కడి నుంచే చేస్తాను. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని ఇంకా వీళ్ళకి చెప్పేసేసరికి చాలా థ్యాంక్స్ వదినా అనుకుంటూ ఆకలేస్తుంది అనగానే అన్నయ్య మాకు ఆకలేస్తుంది అన్నయ్య అనేసరికి అప్పటికి సుమారు 11:30 అవుతుంది. పదండ్రా భోజనం చేద్దాం అనగానే అమ్మ మహాలక్ష్మి నువ్వు తినగానే లేదు పెద్ది, నేను అక్కడికి వచ్చే తింటానని ఇంకా 5గురు కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు. ఇంకా బయట కూర్చున్న తనకి కూడా అంటే నారాయణకి కూడా భోజనం తినడు, తను నిద్రపోడు. వీళ్ళంతా మళ్ళీ కూర్చుని ఎప్పుడైతే ప్రశాంతంగా భోజనాలు చేస్తున్నారో తనకు కూడా సంతోషం అనిపించి నేను ఒక్కడిని ఉన్నానన్న విషయం ఎవరికైనా గుర్తుందా? నాకు కూడా భోజనం పెట్టొచ్చు కదా అని చెప్పాను, కానీ ఇప్పుడు వరకు ఆయన కూడా భోజనం చేయలేదా? ఎలా చేస్తారు వదిన? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావన్న విషయం తెలిస్తే ఎవరైనా ఎందుకు చేస్తామో, అందుకే ఎవరమో భోజనం చేయలేదనగానే పెద్ది భోజనం పెట్టివి, నేను ఆయనకి తీసుకెళ్ళి ఇస్తాను అనగాని నీకెందుకులే శ్రమ వదిన, నేను ఇస్తాను అని కన్నా అంటాడు. లేదు లేదు నేనే తీసుకెళ్ళి ఇస్తానని భోజనం కాస్త తీసుకువెళ్ళి ఇస్తాడు. ఇచ్చేసరికి అందరూ కూడా భోజనాలు చేస్తారు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి ఏదైనా ఇక్కడి నుంచే సాధించాలనుకుంది కదా, సో ఫస్ట్ అయితే తను సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి అన్న ఉద్దేశానికి వస్తుంది. కానీ ఆ సర్టిఫికెట్ల కోసం వెళ్ళడానికి తన ఫ్రెండ్కి కాల్ చేస్తే తన ఫ్రెండ్ అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. మహాలక్ష్మి వెళ్దామా అని చెప్పి చక్రి అడిగేసరికి అదే సమయానికి కార్యేశ్వరరావు ఫోన్ చేసి అర్జెంటుగా రావాలి అనగానే ఇప్పుడా అని చెప్పాను, కానీ అవును ఇప్పుడే అర్జెంటుగా రావాలి అనేసరికి కారుని అక్కడ వదిలి
తన వేరే డ్రైవర్ ఉంటే డ్రైవర్ని పురమాయించి తనని తీసుకువెళ్ళాను, కానీ తనతో పాటు నేను వస్తానని చెప్పి నారాయణ అంటాడు. నారాయణ అనేసరికి నారాయణ కూడా కారులో ఎదురు కూర్చుంటాడు డ్రైవర్ పక్కన. ఇంకా మహాలక్ష్మి వెనకాల కూర్చుంటుంది. ఒరే మటన్ బిర్యానీ తీసుకోరా, అది తీసుకోరా, ఇది తీసుకోరా అంటూ ప్రతి క్షణం మహాలక్ష్మిని ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు. 3 మటన్ బిర్యానీ అనేసరికి ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అయినా సరే ఇంకా నారాయణ, నువ్వేం కంగారు పడకమ్మా, కొంచెం ఆకలిగా ఉందంతే, నువ్వు కూడా బిర్యానీ తిను అనగానే, నాకు ఇప్పుడేమీ వద్దండి, ముందు కాలేజీ దగ్గరికి పోనివ్వండి అంటూ చెప్పేసేసరికి, సరేరా ముందు కాలేజీ దగ్గరికి పోనివ్వనగానే ముందు కాలేజీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ తన ఫ్రెండ్ కనిపిస్తుంది. తన ఫ్రెండ్ కనిపించేసరికి, ఏంటి ఇంత ఆలస్యమైంది అనగానే, చిన్న పని అయిందిలే మధ్యలో, అందుకే ఆలస్యమైంది అంటూ చెప్పేసేసరికి, సరే పద రా అని చెప్పి ఇంకా వెళ్ళి హెచ్ఓడిని కలుస్తుంది. అసలే టాపర్ కదా. మహాలక్ష్మి రావడంతో, అమ్మ మహాలక్ష్మి బాగున్నావా అంటూ పలకరించడం మొదలు పెడతారు. బాగున్నానండి అని చెప్పనేసరికి, ఈ మధ్య కనిపించట్లేదు, ఏదైనా పని మీద వచ్చావమ్మా అనగాని, అవునండి నా సర్టిఫికెట్స్ పోయాయి, నాకు సర్టిఫికెట్లు కావాలి అనగాని, అవునా ఉండు మా వేరే అసిస్టెంట్ని పంపిస్తాను అని చెప్పి ఇంకా ఆమెను పంపించేసరికి, సర్టిఫికెట్స్ పోయాయి అంటూ చెప్పడంతో, సర్టిఫికెట్స్ పోయాయి అంటే ఇవ్వరమ్మా, ముందు సర్టిఫికెట్ల గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, అలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే సర్టిఫికెట్ల గురించి ఇక్కడికి రావాలి, నువ్వు అలా కంప్లైంట్ ఇచ్చావా అనగానే, లేదండి అనేసరికి, అయితే కంప్లైంట్ ఇవ్వకపోతే అసలు నీ సర్టిఫికెట్స్ ఏమయ్యాయి ఏంటి అన్నీ వివరంగా రాసి ఇవ్వు, మేమే ఇన్ఫామ్ చేస్తాం వాళ్ళకి, తర్వాత సర్టిఫికెట్స్ ఇస్తాము అనగాని, సరేనని మొత్తం అన్నీ వివరంగా ఇన్ఫామ్ చేస్తుంది. చేసిన తర్వాత ఇంకా హెచ్ఓడి ఉన్నాడు కదా, వాడు కాస్త వెళ్ళి ఆదికి ఫోన్ చేస్తాడు. మీ చెల్లెలు వచ్చింది ఆది గారు అని చెప్పాను, కానీ మా చెల్లెల ఎందుకు వచ్చింది అనేసరికి, ఏమో ఎందుకు వచ్చిందో నాకేం తెలుసండి, ఇక్కడ ఆదికి ఫోన్ చేసి చెప్పేసరికి, ఏంటి మా చెల్లొచ్చింది అనగానే, అవునాది సర్టిఫికెట్స్ ఏయో కావాలని వచ్చింది, ఏమైంది ఏంటి అంటే ఏం మాట్లాడలేదు అనగానే, సరే అని ఇంకా ఆది ఫోన్ పెట్టేసి ఇలా బయటకు వచ్చిన తర్వాత, ఇలాగ మహాలక్ష్మి రాసిచ్చింది అండి అనగానే, అది చూసి వెంటనే మళ్ళీ ఆదికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, సరే అయితేనని చెప్పి ఫోన్ పెట్టేశాక, సర్టిఫికెట్లు రెడీ చేసాను సార్ అని చెప్పాను, కానీ సరే అని మహాలక్ష్మి కాస్త సర్టిఫికెట్స్ ఇవ్వకుండా కూర్చోబెడతారు. ఈలోపు తన ఫ్రెండ్ కంగారు పడుతుంది. ఏంటే ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, నాకు అర్జెంటు వర్క్ ఉందే అనగానే, కొంచెం సేపు కూర్చోవే ఇచ్చేస్తారు అని చెప్పాను, కానీ లేదు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి నువ్వు సర్టిఫికెట్స్ ఇస్తారు, నువ్వు తీసుకుని వెళ్ళు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని తన ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా కొంతసేపు కూర్చున్న తరకి సర్టిఫికెట్స్ కాస్త తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా సర్టిఫికెట్స్ చూసుకుని చాలా సంతోషంగా మురిసిపోతుంది మహాలక్ష్మి. ఇంకా బయటకు వచ్చి, ఏమ్మా వెళ్ళిన పని అయ్యిందా అనగాని, అయ్యిందండి అనేసరికి, సరే అని మొత్తం మళ్ళీ వెళ్ళిన వాళ్ళు ముగ్గురు మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. వస్తూ ఉండేసరికి, రే నువ్వు ఇందాక ఆకలిస్తుందన్నావు కదా, ఇదిగోరా మటన్ బిర్యానీ తిను అనగానే, డ్రైవింగ్ చేస్తూ ఎలా తినాలి అని చెప్పనగానే, నేను డ్రైవింగ్ చేస్తాను రా అని చెప్పి ఇంకా డ్రైవర్ సీట్లో నారాయణ కూర్చుంటాడు. మీకు డ్రైవింగ్ వచ్చాను, కానీ నువ్వేం కంగారు పడకమ్మా కోడలి పిల్ల, నేను ఈ కారుని కాదు పెద్ద లారీనే నడిపాను, నేను ఒక డ్రైవర్నమ్మా, ఆ రోజు నేను ముగ్గు వేశాను గుర్తులేదా, డ్రైవర్ని కాబట్టే లారీ ముగ్గు వేశాను అంటూ చెప్పేసేసరికి మహాలక్ష్మి చిన్నగా నవ్వుకుంటుంది. ఇంకిక్కడ పక్కన డ్రైవర్ కూర్చుని తింటూ ఉంటాడు. ఈలోపు ఆల్ ఆఫ్ ది సడన్గా ఒక కారు వచ్చి ఆగుతుంది. కారు వచ్చి ఆగేసరికి ఆది దిగేసరికి, వీడెందుకు వచ్చాడు ఇప్పుడు అనుకుంటూ మహాలక్ష్మి కాస్త సర్టిఫికెట్స్ కారులో పెట్టి రావచ్చు కదా, కారులో పెట్టకుండా సర్టిఫికెట్స్తో పాటు దిగుతుంది. ఏంటి డ్రైవర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదా, మరి ఇంకెందుకు సర్టిఫికెట్స్ కోసం కాలేజీల చుట్టూ తిరుగుతున్నావంట అని చెప్పి ఇంకా మహాలక్ష్మిని చాలా కోపంగా మాట్లాడేసరికి, అయినా నీకెందుకురా, సర్టిఫికెట్స్ చింపేశారు కదా, మళ్ళీ నేను నా సర్టిఫికెట్లు అడిగి తెచ్చుకున్నాను, నీకేం సంబంధం ఉంది అంటూ మాట్లాడేసరికి, ఆయన నీ భవిష్యత్తు నీ గోలు అవన్నీ చూసుకోవడానికి డ్రైవర్ని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తాడు, ఏం చేయలేడు, ఆ సర్టిఫికెట్స్ ఇటు ఇవ్వవే అని చెప్పి సర్టిఫికెట్స్ కాస్త లాక్కునేసరికి
నారాయణ దిగుతాడు. నువ్వేంటి ఎవరమ్మా ఇతను అని చెప్పాను. కానీ మా అన్నయ్య అనేసరికి, అన్నయ్యవా నువ్వు, చెల్లెల మీద అలా దౌర్జన్యం చేస్తావేంటి? ఆ పిల్ల ఏయో పేపర్స్ తెచ్చుకుంది కదా, ఆ పేపర్స్ తనకి ఇచ్చేసేయి అని చెప్పాను. కానీ లేదు, పేపర్స్ చింపేస్తానంటూ చింపేసేసరికి మహాలక్ష్మికి పిచ్చ కోపం వస్తుంది. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నేను ఇంటికొచ్చి సర్టిఫికెట్స్ అడిగితే అవి సర్టిఫికెట్స్ కాల్ చేశారు, ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ చింపేశావు అని చెప్పి మాట్లాడేసరికి, ఏం చేస్తావే, కొడతావా అనగానే, చిచ్చి నీలంటోడిని కొట్టడం కూడా చిరాకు అనిపిస్తుంది. అయినా నా జీవితం జోలికి ఎందుకు వస్తావు? నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను కదా, నీ చావు నువ్వు చావచ్చు కదా అంటూ మాట్లాడడంతో, ఏంటే నన్ను చావమంటావు అంటూ చెయ్యెత్తుతాడు. ఏ బాబు, అసలు ఆడపిల్ల మీద చెయ్యెత్తొచ్చాను కానీ నువ్వెవడవరా అని చెప్పి ఇంకా ఇద్దరు కలబడతారు. ఈలోపు డ్రైవర్ వస్తాడు. డ్రైవర్ వచ్చేసరికి డ్రైవర్ని ఒక తోపు తోసి ఆది అయితే నారాయణ్ని పట్టుకుని కొడుతూ ఉంటాడు. వదిలాది అంటూ మాట్లాడేసరికి ఈ లోపు వీడి దగ్గర డ్రైవర్ ఉంటాడు కదా, డ్రైవర్ వచ్చి ఇద్దరు కలిపి నారాయణ్ని పట్టుకుని చితక్ కొడతారు. కొట్టేసరికి, ఎందుకురా నన్ను ఇలా కొడుతున్నారు? నా కొడుకులకు చెప్తే నీ ప్రాణాలు తీసేస్తారు. నీ డ్రైవర్ కొడుకులు మిగిలిన కొడుకులు ఏం చేస్తారు? వాళ్ళదంతా మధ్యతరగతి. దీనికి బుద్ధి లేదు. పోయి ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకుని నాన్న పరువు తీసింది. నాన్న తన ప్రాణాలు తనే తీసుకునేటట్టుగా చేసావు కదే. చిచి, నీలాంటి కూతురు ఉండడం కంటే పోవడం మంచిది అంటూ మాట్లాడేసరికి, నా కోడల్ని అంత మాట అంటావా అంటూ కొంచెం గట్టిగా ఇంకా ఆది మీద అయితే చేసుకుంటాడు. చేసుకునేసరికి ఆదికి తెక్క కోపం వచ్చి కారులో ఉన్న కత్తి కాస్త తీసుకొచ్చి నారాయణ్ని పొడిచేస్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అసలు నీకు బుద్ధుందా అంటూ ఒక్క తోపు తోసి చెంప పగలగొట్టేసరికి, సార్ కేసు అవుతుందేమో సార్, పదండి సార్ అని డ్రైవర్ కాస్త తీసుకెళ్ళిపోయేసరికి డ్రైవర్ని పడిపోయిన వాడిని కాస్త మొహం మీద నీళ్లు చల్లి వాడిని లేపి పట్టండి అని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. తీసుకెళ్లేసరికి ఏమైందమ్మా అని చెప్పాను. కానీ చిన్న గొడవ జరిగింది, రౌడీలు అటాక్ చేశారని, కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందమ్మా అని చెప్పనేసరికి, సరే ఇస్తాను, ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని కానిస్టేబుల్ నెంబర్ ఉంది కదా, కానిస్టేబుల్కి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా మహాలక్ష్మి అనగానే, ఇలాంటి సంగతి అనేసరికి, ఏ హాస్పిటల్ అనగానే, పలానా హాస్పిటల్ అనగానే, ఇప్పుడే వస్తున్నానని ఆ కానిస్టేబుల్ కాస్త బయలుదేరి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆపరేషన్ థియేటర్లో చూస్తూ ఉంటారు. ప్రమాదం ఏమీ లేదు కదా అనగానే, బ్లడ్ ఎక్కించాలి, బ్లడ్ చాలా లాస్ అయింది, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేలోపు చాలా స్ట్రగుల్ అనుభవించాడు, తీసుకొచ్చిన వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అనుభవించే తీసుకొచ్చినట్టున్నారు, అయింది పలానా బ్లడ్ గ్రూప్ అనేసరికి, అది అని చెప్పి ఆలోచిస్తూ తనదే అదే బ్లడ్ గ్రూప్, ఆ బ్లడ్ ఏదో నేను ఇస్తాను అనేసరికి, నువ్వు ఆడపిల్లవు కదమ్మా అని చెప్పాను. కానీ పర్వాలేదు, ఆయన మాకు బాగా కావలసిన వ్యక్తి, ఆయనకి బ్లడ్ ఇవ్వడంలో తప్పే లేదు అని చెప్పి మహాలక్ష్మి తన బ్లడ్ని ఇస్తుంది. ఇచ్చేసరికి బ్లడ్ తీసుకుని ఇలా బయటికి రావడంతో మహాలక్ష్మి తోలబోయేసరికి పట్టుకుంటాడు. అమ్మ మహాలక్ష్మి అని చెప్పాను. కానీ ఇంకా గట్టిగా కూర్చో అమ్మ, కూర్చో, బాధపడకు, చక్రికి ఫోన్ చేసావా అనగానే, చక్రి ఫోన్ పని చేయట్లేదు అనేసరికి, ఉండమ్మా నేను ట్రై చేస్తాను అని చక్రికి ఫోన్ చేస్తాడు. చేసేసరికి, ఎక్కడున్నావు చక్రి అని చెప్పాను. కానీ చెప్పండి సార్, ఇక్కడ మహాలక్ష్మి హాస్పిటల్లో ఉంది, ఇప్పుడే మీ నాన్నకు బ్లడ్ ఇచ్చింది అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు సార్, మహాలక్ష్మి హాస్పిటల్లో ఉండడం ఏంటి, మా నాన్నకు బ్లడ్ ఇవ్వడం ఏంటి, అసలు మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు అనగానే, ఇక్కడికి రావయ్యా మొత్తం విషయాలు చెప్తాను అంటూ చెప్పడంతో ఇంకా అక్కడికి చాలా కంగారుగా బయలుదేరి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా మహాలక్ష్మి ఏమో నీరసంగా ఉంటుంది, అక్కడ నారాయణ ఏమో కత్తిపోట్లతో ప్లాస్టర్లు వేయించుకుంటూ ఉంటాడు. ఉండేసరికి అది చూసి ఒక్కసారిగా చక్రి, ఏమైంది మహాలక్ష్మి గారు అనగానే జరిగిన విషయం అంతా చెప్తుంది. అసలే మీ వాళ్ళు కోపంగా ఉన్నారన్న విషయం తెలుసు కదా, మరి మీరు ఎందుకు అలాంటి పని చేశారు, అసలు మీ అన్నయ్యతో ఎందుకు గొడవ పడ్డారని. కానీ నేను గొడవ పడడం ఏంటండి, నా సర్టిఫికెట్స్ తెచ్చుకుంటుంటే మళ్ళీ అవి తీసుకుని వాడు చింపేశాడు, మా ఇద్దరి మధ్య అలా గొడవ పెరిగింది. ఆ గొడవలో పాపం మీ నాన్నగారు వాడు ఎక్కడ నా మీద చేసుకుంటాడేమోనన్న భయంతో మీ నాన్నగారు నాకు ప్రొటెక్టర్గా ఉన్నారు, కానీ చివరికి మీ నాన్నగారినే వాడు పొడి చేశాడు, నన్ను క్షమించండి చక్రి గారు అనగాని, అయ్యో అలాంటిదేమీ లేదు, ఈ ప్రమాదం ఇలా కాకపోతే వేరేలా జరుగుండేదేమో, అయినా ఏదైనా మన మంచికే అంటారు కదా, సరే అండి అని చెప్పాను. కానీ ఈలోపు బ్లడ్
సరికి స్పృహలోకి వస్తాడు. మా అమ్మ మహాలక్ష్మి అనేసరికి ఏంటండి అనగానే, చక్రి నువ్వెప్పుడు వచ్చావు అనేసరికి నేను ఇప్పుడే వచ్చాను కానీ ఏంటిదంతా, అసలు ఎంత గొడవ ఎందుకు అయ్యింది అని చెప్పనేసరికి అక్కడ గొడవ అయ్యే సిచ్యువేషన్ వచ్చిందిరా, అందుకే గొడవ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మ మహాలక్ష్మి నీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి, నా వల్లే మీకు పెద్ద ప్రాబ్లం అయింది, మీకు ఇలాంటి పరిస్థితి కలిగింది అనగానే నీకేం కాకుండా నేను కాపాడుకున్నాను, అది చాలమ్మా, నాకేమీ జరగదు, నాకేమీ కాదు అంటూ ఇంకా నారాయణ అయితే ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చేసరికి ఏమైంది నాన్న అంటూ అనగానే ఏమీ లేదురా, చిన్నది అయ్యిందనేసరికి లేదు అబద్ధం చెప్తున్నారు, మా అన్నయ్య ఆది పొడిచేశారు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు మహాలక్ష్మి అనగానే అవును మా అన్నయ్యే పొడిచేశాడు, నా సర్టిఫికెట్స్ కూడా చిప్పేశాడు, ఆ కోపంలోనే వీళ్ళిద్దరూ కలబడ్డారు, అప్పుడే మా అన్నయ్య ఉక్రోషంతో కత్తితో పొడిచేశాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. యారా చక్రి నువ్వు లేవా పక్కన, నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదా అంటూ మాట్లాడటంతో నేను ఉండే అసలు నాన్న మీద ఒక్క దెబ్బైనా పడనిచ్చేవాడినా, నేను లేను, నాకు అర్జెంటు వర్క్ ఉంటే వేరే చోటకి వెళ్ళాను, అందుకే నేను అక్కడ లేను అంటూ ఇంకా చెప్తాడు. ఇంకా అలా చెప్పేసేసరికి ఇంకా రెస్ట్ తీసుకోండి అని తీసుకొచ్చి లోపల పడుకోబెట్టడంతో ఇంకా మహాలక్ష్మి దగ్గరుండి మరీ సేవలు చేస్తుంది. నా వల్లే కదా ఇదంతా జరిగింది అనగానే అమ్మ మహాలక్ష్మి నీకేం కాకుండా మేము కాపాడుకున్నాము, అది సరిపోదా, నీ వల్లే నా వల్లే అంటూ ఏమీ జరగదు, నువ్వు దాని గురించి ఆలోచించుకు, ప్రతి క్షణం నువ్వు దేని గురించి ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్పాను కానీ మరి సర్టిఫికెట్స్ ఏమయ్యాయి వదినా అంటూ చెప్పడంతో మళ్ళీ సర్టిఫికెట్స్ పోయాయి, మళ్ళీ అప్లై చేసుకోవాలి అనగానే ఏంటమ్మా మహాలక్ష్మి నిన్ను గొప్ప స్థాయికి వెళ్ళనివ్వరా, ప్రతి క్షణం ఇలాగే అడ్డుకుంటారా ఏంటి అని చెప్పాను కానీ నేను వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారనే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు, మొదటి నుంచి ఆదికి చాలా కోపం, నా విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా ఆది నన్ను ఉపేక్షించడు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆది నన్ను కోపంతో కొట్టడానికి చెయ్యెత్తడంతో ఇలాగ జరిగింది అంటూ నన్ను క్షమించండి మీరంతా, మీ నాన్నకు ఇలాంటి ప్రమాదం జరిగింది అనగానే ఆ పరిస్థితిలో మేమున్నా అసలు ఊరుకోము, ఖచ్చితంగా గొడవ చేసే వాళ్ళమే వదినా, నీకు ఏదైనా చిన్న కష్టం వస్తే చూస్తూ ఎలా ఊరుకుంటామనుకున్నావు అంటూ మాట్లాడేసరికి సరే అమ్మ మహాలక్ష్మి ఇంక నువ్వు ఇవేం ఆలోచించుకో, మా నాన్నకేం కాలేదు కదా, పైగా నీ రక్తం ఇచ్చి మరీ కాపాడావు, ఇంకా రక్తం ఇచ్చిన నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము, దాందేముంది, ఆ సమయానికి వేరే చోట బ్లడ్ ఎక్కడా దొరకక బ్లడ్ నేనే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ చెప్పేసేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే సరే పెద్ది నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని కానీ సరేనమ్మా వెళ్ళి రెస్ట్ తీసుకో, అసలే బ్లడ్ ఇచ్చావు కదా చాలా నీరసపడిపోయి ఉంటావు అంటూ ఇంకా పెద్ది వాళ్ళు చెప్పడంతో సరేనని మహాలక్ష్మి కాస్త వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా చక్రి అయితే నా కుటుంబాన్ని తన కుటుంబం అని అనుకుంటుంది, అలాంటి తప్పుడు తను నా ఇంటి నుంచి దూరం కాకుండా ఉండాలి, మహాలక్ష్మిలో మార్పు రావాలి, మహాలక్ష్మిలో మార్పు వస్తేనే ఎప్పటికైనా మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది అంటూ అని చక్రి కాస్త అనుకుంటాడు. ఏంట్రా చక్రి ఏం ఆలోచిస్తున్నావు అనగానే మన కుటుంబం తన కుటుంబం అనుకుండడం వల్లే కదా నాన్నకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తను బ్లడ్ ఇచ్చి మరీ కాపాడింది, మహాలక్ష్మి ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుంటుంది కదన్నయ్య అని చెప్పాను కానీ తప్పకుండా ఉంటుందిరా, ఉండకుండా ఏం చేస్తుంది, ఇక్కడే ఉంటుంది, మహాలక్ష్మికి మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళాలని అనిపిస్తుందా ఏంటి, ఎప్పటికీ మహాలక్ష్మి ఇక్కడే ఉండాలని కోరుకోవాలి అని చెప్పి ఇంకా పెద్ది కాస్త అనుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా ఒకటవ్వాలని, ఒకరి మనసులోని మరొకరి ప్రేమ కలగాలని మీరు కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్